కాసేపట్లో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశం కానున్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలోకి మరో నలుగురిని తీసుకునే విషయంపై చర్చించనున్నారు. అధిష్టానం అనుమతిస్తే 2 ఉపాధ్యక్షులు, 2 రాష్ట్ర కార్యదర్శులు నియమించే అవకాశం కనిపించింది. ఇక వచ్చే వారం నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన తేదీలను సైతం ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణ కాషాయ దళపతి హస్తినా బాట పట్టారని చెప్పాలి. ఈరోజు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చాలా కీలకమైనటువంటి భేటీలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్తో సమావేశం కాబోతున్నారు. ఈయనతో పాటు అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి, అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రులతో అధ్యక్షుడు సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా నితిన్ నబీన్తో జరిగేటటువంటి సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపైన ఒక నివేదికను సమర్పించబోతున్నారు. దాంతోపాటు మరొక వైపు ఈ మంత్ ఎండింగ్లో ప్రధానంగా జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి 3 రోజుల పాటు పర్యటన ఉంది. ఆ పర్యటనకు సంబంధించినటువంటి తేదీలను ఖరారు చేయబోతున్నారు. 3 రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కార్యవర్గ సమావేశాల్లో ఏ విధమైనటువంటి అంశాలపైన తీర్మానాలు చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఒక నివేదికని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు నితిన్ నబీన్కి ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి అంశంలో మరొక నలుగురికి అవకాశం కల్పించాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా జాతీయ అధ్యక్షుడికి విన్నవించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 22 మంది సభ్యులతో కూడుకున్నటువంటి రాష్ట్ర కమిటీని ప్రకటించినటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి నియోజకవర్గాలకి ఈ 22 మందికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చోటు కల్పించకపోవడంతో వారంతా కూడా అప్పటి నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఆ జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలకైతే రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కలేదో ఆ జిల్లాల నుంచి నలుగురికి చోటు కల్పించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో 2 ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులతో పాటు 2 జనరల్ సెక్రటరీలు, ఈ విధంగా నలుగురిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర పార్టీ ఉంది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కూడా అధిష్టానానికి విన్నవించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా బీజేపీ పార్టీ రైతు గోసా బీజేపీ భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు ప్రధాని మోడీ పర్యటన తర్వాత ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందన్న దానిపైన కూడా ప్రధానంగా అధిష్టానానికి వివరించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాష్ట్ర హైకమాండ్కి సంబంధించినటువంటి అగ్రనేతల పర్యటనలకు సంబంధించి ఎవ్రీ మంత్ ఒక అగ్రనేత పర్యటించేలాగా, అదేవిధంగా 3 నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా అమిత్ షా కానీ, ప్రధాని మోడీ కానీ వీరి పర్యటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేసుకోవాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఈరోజు మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ శ్రేణిలో మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమంది పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ 4 రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటామంటున్నటువంటి వారి లిస్టులో ఈ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేతల పేర్లు ఉంటాయా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.